హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ గార్డెన్ మీద కాసిన బూడిద గుమ్మడికాయ. మా ఫ్రెండ్ రమణ గారు వచ్చారు. ఇది బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టేద్దామండి అంటే సరే కోసేద్దామండి అని అప్పటికప్పుడు అనుకుని కోసామండి. ఇదిగో 2 కాయలు, ఒక కాయ అయితే కొంచెం పెద్దది, ఒకటి మరీ చిన్నది. ఇది కూలర్ 100 రూపాయలు బ్లాక్ టబ్లో వచ్చింది, పెద్ద కాయ అండి. పెయింట్ డబ్బాలో వచ్చిందేమో చిన్న కాయ. వాటికి అయ్యి వచ్చినాయి పాదులు అవి. ఇగోనండి ఇలా అయితే అయ్యింది. ఆమె కోసి పెట్టారు, నేను కొంచెం తెలిసిన అమ్మాయి కొంచుతా కోసామండి. ఇగో కోసి చక్కగా మన మిద్దె తోటలో కాసిన కాయ కదండి, ఇలా కోసి ఇలాగా వడియాలు పట్టడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇదిగోనండి ఇలా అయితే కోసి పెట్టారు నాకు. నేను పప్పది నానబెట్టుకొని అవి కలిపి ఇలా కట్టేసి ఉంచాము. ఉప్పు పసుపు వేసేసి అది ముక్కలను కట్టేసి ఉంచామండి. తెల్లవారి వడియాలు పడదామని ఆమె కట్టి పెట్టారు. రావణ గారు కాసేపు కూర్చుందామని వచ్చారు. నాకైతే నేను పని చేసుకుంటుంటే ఆవిడ కూడా హెల్ప్ చేశారు. ఇదిగోనండి మా ఫ్రెండ్ ఈవిడ అన్నిటిలోనూ చక్కగా నాకు హెల్ప్ చేస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్తాం, అన్నీ బాగుంటుందండి. ఇదిగోనండి ఇలా అయితే కట్టిపెట్టాను. తెల్లారి పిండి రుబ్బి ఇదిగోనండి కలిపేసుకుని పిండి కావలసినంత వేసుకుని దానిలో కలిపేసి వడియాలు అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నాను. ముక్కలు ఇదిగోండి చిన్న గిన్నెడు ముక్కలు అయినాయి. అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం ఉప్పు కలుపుకుని పిండి కలిపేసి పైకి పట్టుకెళ్ళి ఇదిగోండి చక్కగా అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, ఇక జీలకర్ర కూడా వేసుకుని కొంచెం ఉప్పు తక్కువ అయిందని చెప్పి ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టేలా కలిపి అప్పుడు పిండి కలుపుకుంటే బాగుంటుందండి. ఇది ఇలా అయితే కలిపి బాగా కలుపుకొని ఇలా పైకి తీసుకెళ్ళి, మాకు ఎండ తక్కువే ఉంటుంది మొక్కలు ఉన్న మూల, అందుకని పెందలకాడే 7 అవ్వకుండానే 7 గంటలకే పెట్టేశాను. పొద్దున్నే కొంచెమే కదండి, తొందరగానే అయిపోయింది. ఇదిగోనండి ఇలా అయితే కూర్చుని ఇలా పెట్టుకోవచ్చు చక్కగా. ఇదిగోండి మా వడియాలు అయితే ఇలా అయినాయి. మా టెర్రస్ గార్డెన్ మీద కాసిన కాయలతో నిరుడు కూడా ఇలాగే పట్టాను. ముంగటేడు చిన్న కాయ కాసింది, అది కూడా పట్టాను కానీ అప్పుడు వీడియో తీయలేదండి. ఇదిగో నిరుడు ఇలాగే కాసింది. ఈ సంవత్సరం కూడా ఇలా